హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మీ మొబైల్‌లో మీ ఫ్రెండ్ లేదా మీ లవర్ కాల్ హిస్టరీని మీరు తెలియకుండా డిలీట్ చేసుంటే లేదా ఆటోమేటిక్‌గా అది డిలీట్ అయ్యుంటే ఆ కాల్ హిస్టరీని మీకు కావాలంటే ఈజీగానే రికవర్ చేసుకోవచ్చు. వన్స్ మన మొబైల్‌లో ఈ కాల్ హిస్టరీని డిలీట్ చేస్తే తిరిగి రికవర్ చేసేది చాలా కష్టం. కానీ మనం చెప్పినట్లు మీరు చేస్తే ఒక యాప్ ద్వారా మీకు కావాల్సిన అన్ని కాల్ హిస్టరీని తిరిగి రికవర్ చేసుకోవచ్చు. అది ఏ యాప్, అది ఎలా యూజ్ చేసేది అనేదాన్ని ఈ వీడియోలో డీటెయిల్‌గా చూడబోతున్నాం. దాన్ని తెలుసుకోవడానికి ముందు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌లో వేసుకోండి. అప్పుడే మనం వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ట్రిక్‌లో ఏదైనా మీకు డౌట్ వర్క్ అవుతుందా లేదా ఆ యాప్ కనపడలేదు అంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము మీకు తప్పకుండా రిప్లై చేస్తాం. ఈ ట్రిక్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇది వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా వాళ్ళకు షేర్ చేయండి. ఆ యాప్ లింక్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. సరే, ఇప్పుడు మనం చెప్పినట్లు మీ మొబైల్‌లో మీ లవర్ కాల్ హిస్టరీ డిలీట్ చేసుంటే లేదా ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యి ఉంటే ఆ కాల్ హిస్టరీని ఎలా రికవర్ చేసేదని నా మొబైల్ నుంచి మీకు లైవ్‌గా చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా మొబైల్‌లో 198కు కాల్ చేసినాను చూడండి. 751కి కాల్ చేసినాను. ఇప్పుడు ఆ కాల్ హిస్టరీ ఇప్పుడు నా మొబైల్‌లో వచ్చేసింది చూడండి. టుడే లిస్ట్‌లో 198 కాల్ హిస్టరీ ఉంటుందా? ఇప్పుడు ఇంకొకసారి 121కి కాల్ చేస్తాను. కాల్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ కాల్ హిస్టరీ వచ్చేసింది. సో ఇప్పుడు 2 కాల్ హిస్టరీ ఉంది టుడేలో. ఇప్పుడు ఈ 2 కాల్ హిస్టరీని జస్ట్ దానిపైన క్లిక్ చేసి డిలీట్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు 2 కాల్ హిస్టరీని డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, టుడేలో ఏ కాల్ హిస్టరీ లేదు. ఆల్రెడీ మనం చేసిన 2 కాల్ హిస్టరీ ఆల్రెడీ డిలీట్ చేసిన ఆ కాల్ హిస్టరీ ఏది లేదు. కానీ ఇప్పుడు మనం చెప్పాం కదా ఒక యాప్ ఇన్‌స్టాల్ చేసుకోమని. ఆ యాప్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనం ఫస్ట్ డిలీట్ చేసాం కదా 2 కాల్ హిస్టరీ అది. ఇప్పుడు మనం కాల్ చేసిన కాల్ హిస్టరీ టోటల్‌గా 4 కాల్ హిస్టరీ ఇప్పుడు చూడండి టుడేలో ఉంటుంది. సో ఇలా మీరు డిలీట్ చేసిన ఏ కాల్ హిస్టరీ ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ ఏదైనా సరే ఆ కాల్ హిస్టరీని మనం ఈజీగానే రికవర్ చేసుకోవచ్చు. టైమింగ్ చూసుకోండి, 7:50 to 7:51. దీంట్లో ఇప్పుడు డిలీట్ చేసిన కాల్ హిస్టరీ మాత్రం కాదు, 1 ఇయర్, 2 ఇయర్ బిఫోర్ డిలీట్ చేసిన కాల్ హిస్టరీ కూడా మీకు కావాలంటే రికవర్ చేసుకోవచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మన మొబైల్‌లో ఏ యాప్ అయినా సరే ఇన్‌స్టాల్ చేస్తే మన డేటాని స్టోర్ చేసుకుంటుంది. అలాగే క్యాచీ ఫైల్ అని ఒక డేటా స్టోర్ అవుతుంది. సో అలా మన మొబైల్‌లో ఆటోమేటిక్‌గా డిలీట్ అయిన కాల్ హిస్టరీ సరే, మనం డిలీట్ చేసిన కాల్ హిస్టరీ అయినా సరే అవన్నీ మన మొబైల్‌లో క్యాచీ ఫైల్‌గా స్టోర్ అవుతుంది. సో ఈ యాప్ ద్వారా ఆ క్యాచీ ఫైల్‌ని మనం ఈజీగానే రికవర్ చేసి కాల్ హిస్టరీ ఏ కాల్ అనే దాన్ని ఈజీగానే తెలుసుకోవచ్చు. సో ఇలాంటి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానల్‌లో ఉంటుంది. చెక్ చేయండి. మీకు నచ్చితే ఆ వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకు ఒక లైక్ వేసుకోండి.